ఆది మానవుని జన్మస్థలం ఆసియా. ప్రపంచ జన్యు పురావస్తు ఆంథ్రోపాలజిస్టులకు సవాల్. సైన్సును క్రొత్త పుంతలు త్రొక్కించి మానవ జీవితాన్ని మెరుగుపరిచిన శాస్త్రవేత్తలు ఉన్నట్లే సహచరుల క్రొత్త ఆలోచనల మీద నీళ్లు చల్లి సైన్సుకు ద్రోహం చేసిన సైంటిస్టులు కూడా ఉన్నారు. ప్రకృతిని చూసి అద్భుత విజయాలు సాధించిన శాస్త్రవేత్తలు కూడా కొన్ని సందర్భాలలో మోసానికి పాల్పడ్డారు అంటే మీరు నమ్మగలరా? ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప శాస్త్రవేత్తల్లో దాగిన మోసాలను గురించి చదవండి. సృష్టికి మూలమైన దేవుని మాటలతో నిండిన బైబిలును పఠించి దాని నుండి సూత్రాలను దొంగిలించి తమ పరిశోధనా ఫలితంగా ప్రపంచ తెరపై కనబడుతూ మూలమైన బైబిలును వారికంటే ముందుగా ప్రకృతి జ్ఞానాన్ని బయటకు తీసిన ఎంతో మంది అమాయక శాస్త్రవేత్తల నోళ్లను నొక్కివేశారు. సర్ ఏఎస్ ఎడింగ్టన్, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఆర్థర్ స్టాల్నీ ఎడింగ్టన్ ప్రక్కవానిని అణగద్రొక్కే పాత్ర విలక్షణమైనది. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త ఎస్ చంద్రశేఖర్ కు పేరు ప్రఖ్యాతలు రాకుండా ఆయన అనేక విధాలుగా అడ్డుపడ్డారు. నక్షత్రాల అంతర్గత వ్యవస్థపై గొప్ప పరిశోధనలు చేసిన ఎడింగ్టన్ వ్యక్తిగా మాత్రం గొప్పవాడు కాదు. తెల్లటి మరగుజ్జు నక్షత్రాల పరిమాణానికి హద్దును చంద్రశేఖర్ కనుగొన్నాడు. చంద్రశేఖర్ లిమిట్ గా పేరు పొందిన ఈ సిద్ధాంతానికి 1983లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎడింగ్టన్ కనుక అడ్డుపడకపోయి ఉంటే ఆయనకు 1935లోనే నోబెల్ బహుమతి వచ్చి ఉండేది. ఈ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనను 1935లో చంద్రశేఖర్ ఎడింగ్టన్ ముందు ఉంచారు. నీ లెక్కలు కరెక్ట్ కావచ్చు, కానీ నీ ఫిజిక్స్ సరి అయినది అని నేననుకోవటం లేదు అని చంద్రశేఖర్ ను నిరుత్సాహపరిచాడు. చంద్రశేఖర్ తన పరిశోధనల నివేదికను లండన్లోని రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ సమావేశంలో వెల్లడించవలసి వచ్చింది. ఎడింగ్టన్ వేలంలాగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చంద్రశేఖర్ మరగుజ్జు నక్షత్రాల గురించి తాను కనుగొన్న క్రొత్త విషయాల మీద జోకులు పేల్చాడు. సభకు వచ్చిన వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. పరిశోధనలు వదిలిపెట్టి ఎక్కడికైనా పారిపోదాము అన్నంత బాధ కలిగింది చంద్రశేఖర్ కు. కొంతకాలానికి కోలుకున్న ఆయన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలకు తన పత్రాలను పంపించాడు. వారు చంద్రశేఖర్ కనుగొన్న వాటితో ఏకీభవించారు. వారిని కూడా చెడగొట్టడానికి ఎడింగ్టన్ సహచరులు ప్రయత్నించారు. అయినా చివరికి సత్యమే గెలిచింది. ఆలస్యంగా 1983లో చంద్రశేఖర్ కు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ విధంగా భారతీయ శాస్త్రవేత్త ఎస్ చంద్రశేఖర్ ను ఎడింగ్టన్ అడ్డంగా త్రొక్కివేశాడు. ఫలితంగా చంద్రశేఖర్ కు కొన్ని దశాబ్దాల తర్వాత కానీ నోబెల్ బహుమతి రాలేదు. సర్ థామస్ ఆల్వా ఎడిషన్ ఈర్ష్య శాస్త్రవేత్తల శ్రేణిలో 3వవాడు. 1000కి పైగా వస్తువులను కనుగొని పేటెంట్ పొందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడిషన్ 1884లో నికోలా టెస్లా అనే యువ శాస్త్రవేత్తను తన వద్ద నియమించుకున్నాడు. టెస్లా ఎన్నో విషయాలలో ఎడిసన్ కంటే ఎక్కువ మేధాశక్తి కలవాడు. ఎడిషన్ పడే శ్రమను చూసి టెస్లా ఆయనకు అభిమానిగా మారాడు. ఎడిషన్ కంపెనీలోని డైనమోలను టెస్లా పునర్నిర్మించాడు. ఇళ్లలో వాడే ఏసీ, డీసీ అనే ఆల్టర్నేటింగ్ విద్యుత్ వ్యవస్థను కనుగొన్నాడు టెస్లా. తరువాత ఆయన ఆసక్తి హయ్యర్ ఫ్రీక్వెన్సీలకు మళ్లింది. రేడియో తరంగాలను తయారు చేసి వాటిని రాడార్ అప్లికేషన్లో ఎలా ఉపయోగించవచ్చో టెస్లా కనుగొన్నాడు. ఆర్థిక స్తోమత, పెద్దవారి సహకారం లేకపోవడం వల్లనే అతను ఎన్నో అవకాశాలు కోల్పోయాడు. లేకపోతే రేడియోను కనుగొన్న శాస్త్రవేత్తగా టెస్లా చరిత్రలో నిలిచిపోయేవాడు. ఎడిషన్ వద్ద ఎంత కాలము పనిచేసినా తనకు గుర్తింపు రాదు అని గ్రహించిన టెస్లా 1888లో ఎడిషన్ కు గుడ్ బై చెప్పాడు. జార్జ్ వెస్టింగ్ హౌస్ అనే పారిశ్రామికవేత్తతో చేతులు కలిపాడు. తాను కనుగొన్న ఏసీ సిస్టమ్ను ప్రాక్టికల్ గా ఉపయోగించి విజయవంతమయ్యాడు. దానితో ఎడిషన్లోని ఈర్ష్యా స్వభావము నిద్రలేచింది. డీసీతో పోల్చుకుంటే ఏసీ ఉపయోగము పెద్దగా ఉండదు అని ఎడిషన్ మొదట వాదించాడు. యుద్ధములో తాను ఓడిపోతున్నాను అని గ్రహించాక ఎడిషన్ మాట మార్చాడు. ఏసీ ప్రమాదకరము అని, ఇళ్లల్లో ఉపయోగానికి అది పనికిరాదు అని ప్రచారం చేశాడు. 1893లో టెస్లా సిస్టమ్ మెరుగైనది అని గుర్తింపు వచ్చింది. నయాగరా జలపాతంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు యొక్క కాంట్రాక్ట్ వెస్టింగ్ హౌస్ కు దక్కింది.
దానికి కారణం టెస్లా ప్రతిభే. 1982లో తల్లి మరణించడంతో టెస్లా కృంగిపోయి మతిస్థిమితం కోల్పోయాడు. 1912లో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి కోసమో ఎడిషన్ మరియు టెస్లా పేర్లు ఖరారయ్యాయి. డైరెక్ట్ కరెంటు వాడమని తప్పుడు ప్రచారం చేసిన ఎడిషన్ తో కలిసి నోబెల్ బహుమతి పంచుకోవటానికి టెస్లా నిరాకరించాడు. ఎందుకనో ఎడిషన్ కూడా ఆ బహుమతిని స్వీకరించలేదు. తాను కనుగొన్న వస్తువులకు పేటెంట్లు పొందటానికి టెస్లా ప్రయత్నించలేదు. చివరి దశలో న్యూయార్కులో ఏకాకి జీవితం గడిపి టెస్లా మరణించాడు. ఈ విధముగా అత్యంత ప్రతిభాశాలి అయిన టెస్లాను ఎడిషన్ కరివేపాకులా వాడుకొని వదిలివేశాడు. టెస్లా పరిశోధనలపై దుష్ప్రచారము చేశాడు. సర్ ఐజాక్ న్యూటన్ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుగొని 2 శతాబ్దాల పాటు స్టార్ శాస్త్రవేత్తగా వెలుగొందిన న్యూటన్ ఇతర శాస్త్రవేత్తలను త్రొక్కివేయటానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రిస్టియన్ హ్యూజెన్స్ వేల్ థియరీ ఆఫ్ లైట్ ను ప్రతిపాదించినప్పుడే న్యూటన్ కార్పస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు. ఆ కాలంలో గొప్ప శాస్త్రవేత్త తనకు ఉన్న పరపతిని ఉపయోగించి వేల్ థియరీని త్రొక్కివేయటానికి ప్రయత్నించాడు. వేల్ థియరీ తాత్కాలికంగా మరుగున పడినా కొంతకాలం తరువాత ఆ సిద్ధాంతాన్ని బ్రిటన్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త థామస్ యంగ్ సమర్థించారు. క్రొత్త రకం ఆప్టికల్ టెలిస్కోప్ తయారీకి సంబంధించిన కేస్గ్రేయన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఆలోచనను కూడా న్యూటన్ వ్యతిరేకించాడు. తాను కనిపెట్టిన టెలిస్కోప్ కి అది పోటీ అవుతుంది అని భయపడిన న్యూటన్ దానిని అడ్డుకున్నాడు. న్యూటన్ టెలిస్కోప్ కంటే కేస్గ్రెయిన్ టెలిస్కోప్ ఎన్నో విధాలుగా మెరుగైనది. ఆధునిక టెలిస్కోప్లలో అధిక భాగం కేస్గ్రెయిన్ టెలిస్కోప్ ఆధారంగా రూపొందినవే. ఇలా కేస్గ్రెయిన్ అనే యువ శాస్త్రవేత్త మీద న్యూటన్ ఈర్ష్యాద్వేషాలు ప్రదర్శించాడు. కేస్గ్రెయిన్ కనుగొన్న టెలిస్కోప్ పై న్యూటన్ దుష్ప్రచారం చేశాడు. ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ 20వ శతాబ్దపు మేటి శాస్త్రవేత్తగా చరిత్ర పటలకు ఎక్కిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇతర శాస్త్రవేత్తల అద్భుతమైన ఆలోచనలను వ్యతిరేకించి మానవ ప్రగతికి అడ్డుపడ్డాడు. క్వాంటం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తున్న సమయంలో ఐన్స్టీన్ అస్థిర సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇప్పటి క్వాంటం మెకానిక్స్ కు అస్థిరత మాత్రమే పునాది. 1927లో జర్మన్ భౌతిక శాస్త్రవేత్త వెర్నన్ హీసెస్బర్గ్ అస్థిర సూత్రాన్ని కనుగొన్నాడు. ఎలక్ట్రాన్ వంటి అణువు స్థితిని, కదలికను ఒకేసారి ఖచ్చితంగా చెప్పలేము అన్నది అస్థిర సూత్రం యొక్క సారాంశము. హీసెన్బర్గ్ అస్థిర సూత్రాన్ని హైడ్రోజన్ ఆటం మోడల్ను తయారు చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త నీల్స్ బోర్ కూడా సమర్థించాడు. ఆయన మొదట అస్థిర సూత్రాన్ని వ్యతిరేకించినా కొంతకాలానికి దాని విలువను గ్రహించాడు. ఐన్స్టీన్ మాత్రం ఆ సూత్రాన్ని గ్రుడ్డిగా వ్యతిరేకించాడు. ప్రాథమిక స్థితి తెలిస్తే చాలు, విశ్వంలో ప్రతి దానిని లెక్కించవచ్చు అనే ఐన్స్టీన్ ప్రగాఢ విశ్వాసము. ప్రాథమిక స్థితిగతులు తెలియనందువలననే ప్రకృతిలో ఉజ్జాయింపు లెక్కలు పుట్టుకొస్తున్నాయి అని ఐన్స్టీన్ అభిప్రాయము. అస్థిర సూత్రాన్ని కొట్టివేయడానికి ఆయన క్రొత్త ఆలోచనలను ముందుకు తెచ్చాడు. హీసెన్బర్గ్ అస్థిర సూత్రం నిజం కాదు అని చెప్పటానికే ఆయన విద్యుత్తు కొలమానానికి సంబంధించిన ఒక విశేషాన్ని ప్రజల ముందు పెట్టాడు. సమయం తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్తును ఖచ్చితంగా కొలవటం సాధ్యం కాదు అని చెప్పారు. స్వల్పకాలిక స్కేల్స్ తో విద్యుత్ సంరక్షణ సాధ్యం కాదు అని తేల్చారు. ఆ కాలంలో విద్యుత్ సంరక్షణ చట్టం అతి పవిత్రమైనది కావటంతో అస్థిర సూత్రముపై అనుమానాలు కలిగాయి. ప్రజల సెంటిమెంటును అడ్డం పెట్టుకుని ఐన్స్టీన్ ఒక గొప్ప సూత్రానికి అడ్డుపడ్డాడు. వజ్రాన్ని వజ్రముతోనే కోయాలి అని నిశ్చయించుకున్న బోర్ అస్థిర సూత్రాన్ని ఖండించటానికి ఐన్స్టీన్ తెచ్చిన ఫార్ములేషన్తోనే ఆ సూత్రాన్ని బలపరిచాడు. ఆ తరువాత ఐన్స్టీన్ ఫార్ములేషన్ ఉపయోగించి అదృశ్య అణువుల ఉనికిని కొందరు శాస్త్రవేత్తలు నిరూపించారు. విశ్వము శూన్యము నుంచే ఆవిర్భవించింది అనేంత వరకు వారు వెళ్లారు. అస్థిర సూత్రాన్ని ఖండించటానికి తగిన ఆధారాలు లేవు అని ఉగ్రహించిన ఐన్స్టీన్ దేవుడు పాచికలు ఆడాడు అనేసి తప్పించుకున్నాడు. దానికి సమాధానంగా బోర్ ఇలా అన్నాడు: ఏమి చెయ్యాలో దేవునికి చెప్పటం మానుకోండి. ఈ విధంగా వెర్నర్ హీసెస్బర్గ్ ప్రతిపాదించిన అస్థిర సూత్రం సరియైనది అని తెలిసిన ఐన్స్టీన్ గ్రుడ్డిగా వ్యతిరేకించాడు.
శాస్త్ర ప్రపంచాన్ని అయోమయానికి గురిచేశాడు. ప్రొఫెసర్ నీల్స్ బోర్ ఐన్స్టీన్ అంతటి వాడినే ఆట పట్టించిన ఆనాటి మహాశాస్త్రవేత్త నీల్స్ బోర్ కూడా కొన్ని సందర్భాలలో సాటి సైంటిస్టులపై ఈర్ష్యతో వ్యతిరేకించాడు. అనేక మంది సిద్ధాంత శాస్త్రవేత్తలకు పితామహుడైన బోర్ ఇంత నీచానికి దిగుతాడు అని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. 1920వ శతాబ్దపు తొలినాళ్లలో వెలుతురు యొక్క స్వభావం గురించి శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పెడుతున్న సమయంలో హెన్రిక్ క్రేమర్ అనే యువ శాస్త్రవేత్త ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చాడు. ఫాంటమ్ పద్ధతిని ఉపయోగించి ఎక్స్రేలను చెల్లాచెదురు చేయవచ్చు అని కనుగొన్నాడు. తన పరిశోధనా ఫలితాలను అతడు బోర్కు చూపించాడు. ఆ సిద్ధాంతంతో ఏకీభవించని బోర్ పత్రాలను ప్రచురించవద్దు అని యువ శాస్త్రవేత్తకు హెచ్చరించాడు. ప్రొఫెసర్ నీల్స్ బోర్ ఐన్స్టీన్ అంతటి వాడినే ఆట పట్టించిన ఆనాటి మహాశాస్త్రవేత్త నీల్స్ బోర్ కూడా కొన్ని సందర్భాలలో సాటి సైంటిస్టులపై ఈర్ష్యతో వ్యతిరేకించేవాడు. అనేక మంది సిద్ధాంత శాస్త్రవేత్తలకు పితామహుడైన బోర్ ఇంత నీచానికి దిగుతాడు అని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. 1920వ శతాబ్దం తొలినాళ్లలో వెలుతురు యొక్క స్వభావం గురించి శాస్త్రవేత్తల మల్లగుల్లాలు పడుతున్న సమయంలో హెన్రిక్ క్రేమర్ అనే యువ శాస్త్రవేత్త ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చాడు. ఫాంటమ్ పద్ధతిని ఉపయోగించి ఎక్స్రేలను చెల్లాచెదురు చేయవచ్చు అని కనుగొన్నాడు. తన పరిశోధనా ఫలితాలను అతడు బోర్కు చూపించాడు. ఆ సిద్ధాంతంతో ఏకీభవించని బోర్ పత్రాలను ప్రచురించవద్దు అని యువ శాస్త్రవేత్తకు హెచ్చరించాడు. ఆ తరువాత కొంతకాలానికి ప్రొఫెసర్ ఆర్థర్ కాంప్టన్ ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాలతో నిరూపించాడు. దానిని ఇప్పుడు కాంప్టన్ ఎఫెక్ట్ గా పిలుస్తున్నారు. 1927లో కాంప్టన్ కు నోబెల్ బహుమతి వచ్చింది. ఆనాడు బోర్ అడ్డుపడకపోయి ఉంటే క్రేమర్ కాంప్టన్ ఎఫెక్ట్ గా దానిని మనం పిలుచుకునేవాళ్లము. క్రేమర్ కు బోర్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. హీసెన్బర్గ్ అస్థిర సూత్రాన్ని బోర్ మొదట్లో వ్యతిరేకించి తరువాత సమర్థించిన విషయం తెలిసిందే. అస్థిర సూత్రాన్ని బోర్ ఎగతాళి చేసినప్పుడు హీసెన్బర్గ్ కళ్ల వెంట నీరు జలజలా రాలాయి. ఈ విధముగా క్రేమర్ అనే యువ శాస్త్రవేత్తను నీల్స్ బోర్ నీరు కార్చాడు. అతనికి పేరు రాకుండా చేశాడు. ప్రకృతి పుట్టు పూర్వోత్తరాలను ఖచ్చితంగా వివరించిన బైబిలును ప్రక్కకు నెట్టి స్వయం జ్ఞానము సమృద్ధిగాను పండితునిగాను తలంచాడు ప్రతి శాస్త్రవేత్త. అయితే ప్రతిపాదించిన ప్రతి సిద్ధాంతానికి బైబిలునే నమ్ముకున్న వీరంతా దానిని మరిచి తమ పరిశోధనలుగా వెలుగులోనికి తెచ్చుకున్నారు. ఇక మరొక కోణంలో ఆలోచిస్తే తనకంటే మరొకడు గొప్పవాడు కాకూడదు అని వాళ్లలోనే ఈర్ష్యాద్వేషాలు రగులుకొని ఒకరిని ఒకరు అణగదొరుకుకున్నారు. సినిమాల్లో విలన్ల గురించి విన్నాము. శాస్త్రవేత్తల్లో కూడా విలన్స్ ఉన్నారు అన్నది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచ శాస్త్రవేత్తలపై నాకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పమంటే వీరంతా ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభ విద్య ఆరంభించారు అన్నది వాస్తవం. వీరిలో ఏ ఒక్కరికి బయట పెట్టుకున్న వారి పరిశోధనల అంతమో వారికి తెలియదు అని మీరు తెలుసుకోవాలి. శాస్త్రవేత్తలు గాని చరిత్రకారులు గాని ప్రతి ఒక్కరూ వాళ్లకు ఉన్న పరిధిలోని ప్రకృతిని చూసి నేర్చుకొని వ్రాసినవే కాని సంపూర్ణ పరిజ్ఞానము కాదు. నా దృష్టిలో వీళ్లంతా విద్యార్థులే అని మీకు తెలుపుచున్నాను. దీనికి ఒక తాజా ఉదాహరణను మీ ముందు ఉంచదలిచాను.